యాహ్! సో, ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కావచ్చు, లేకపోతే మీ టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో చూసుకుంటే, చాలామంది మిమ్మల్ని ఆర్‌జీవి, ఆర్‌జీవి, ఆర్‌జీవి అంటున్నారు. హ్మ్. జనరల్‌గా ఆర్‌జీవి అనే ఆయన ఒక ట్రెండ్ సెట్ చేసున్నాడు. ఆల్రెడీ ఆయన తీసిన సినిమాలు కావచ్చు, ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, లేకపోతే ఆయనకున్న అచీవ్‌మెంట్స్ కావచ్చు, అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బట్ మీరు తీసిన ఫస్ట్ సినిమాలోనే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఆర్‌జీవి, ఆర్‌జీవి, ఆర్‌జీవి అంటుంటే, అది కొంచెం ఓవర్ ది బోర్డ్ ఎళ్ళిందని అనిపిస్తుందా? నాకే చిరాకుగా ఉందండి. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన థీమ్ వేరే. డెఫినెట్‌లీ ఆర్‌జీవీ లెవెల్‌కి మీరెళ్ళాలనుకోవడంలో అది అనుకోవడంలో ఒక తప్పులేదు తప్పు గానీ, లేదు. కంపేర్ బట్ చేయడంలో చాలా మాటకి మాట వచ్చిన ప్రతిసారి ఆర్‌జీవీ, యాహ్! ఆర్‌జీవీ యాహ్! యాహ్! అంత తోడు, ఆర్‌జీవీ అంత ఆర్‌జీవీని మించిపోయాడు. ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు షెడ్‌కెళ్ళిపోతాం ఇంకేముండదు. హ్మ్. ఓకే. అదే అదే చాలా అదే గ్యారంటీ షెడ్‌కెళ్ళిపోతాం. ఓకే. ఓకే. అలా అంటున్నారంటే నన్ను షెడ్‌కి పంపిద్దామని థాట్‌తోనే ఇంకా అంటున్నారు. ఓకే. కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డెమో ఫిల్మ్ ఆయన రిలీజ్ చేశారు. ఓకే. అదొక బజ్ క్రియేట్ అయింది ఆ టైంలో. అవును. డెఫినెట్‌గా ఉంటది. మీకు ఐడియా ఉండుంటుంది. సో, దానివల్ల ఏమైందంటే ఇప్పుడు 'ఆర్‌జీవి' గారు ఏంటంటే ఆయన స్పెషాలిటీ ఏంటంటే హారర్‌ని బాగా ఎలివేట్ చేయడం అనేది. అందుకని ఒక హారర్ ఇది థీమ్స్ తీసుకొచ్చిందే ఆయన మన తెలుగు సినిమాస్‌కి. ఆ! సో, దానివల్ల కామన్ థింగ్ అనుకోని ఈయన 'ఆర్‌జీవిలో' చేస్తున్నారని అంటున్నారు తప్పితే, ఇప్పుడు మన ఇంటర్వ్యూస్‌లో కూడా అలానే చెప్పాను. నేను చెప్పాను తర్వాత. అంత ఓవర్ చేయకండి మీరు. మరి అంత లేదక్కడ. నేను ఇంటికి నిజంగా ఆర్‌జీవీ గారు వాడిన కెమెరా యాంగిల్స్ గావచ్చు, అదే. ఆయన టెక్నికల్‌గా ఆయనకున్న నాలెడ్జ్ గావచ్చు, అసలు ఇవన్నీ వేరే లెవెల్ అండి. ఒక లేదు సినిమాలో ఆబ్వియస్‌గా అది. మనం రీచ్ అవ్వాలి. ఇప్పుడు ప్రతి పర్సన్ ఇండివిడ్యువల్‌గా ఉంటారు. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఐ మీన్ వాళ్ళకున్న క్యాపబిలిటీస్ వేరే ఉంటాయి. మనకున్న క్యాపబిలిటీస్ వేరే ఉంటాయి. ఇంకోళ్ళకున్న క్యాపబిలిటీస్ వేరే ఉంటాయి. అది నెవర్ వి కెన్ మ్యాచ్ విత్ వన్ మెంటాలిటీ. ఓకే. ఓకే. సో, అది ఓవరాల్ పాయింట్. సో, నేను చాలామందికి అలాగ అనేటప్పటికి నేను చెప్పాను సార్ అలా కంపేర్ చేయొద్దు ప్లీజ్. నేను ఒక హారర్ ఫిల్మ్ తీశాను. నేను ఒక హారర్ ఫిల్మ్ తీసే డైరెక్టర్‌ని అవుదాం అనుకున్నా తప్ప, అది ఇప్పుడు ఒకళ్ళు కంపేరింగ్ ఇప్పుడు సార్ కంపేరింగ్ నాతో చేయడం అనేది నాకే చిరాకుగా ఉంది వింటుంటాను. ఆ! సో, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. నేను మా టీమ్ అందరికి కూడా చెప్పాను డోంట్ డూ దట్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని. ఓకే. కాకపోతే వాళ్ళేంటంటే అలాగే ఏదో మాట్లాడేద్దామని మాట్లాడేస్తున్నారు కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. ఈవెన్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యాక్సెప్టింగ్ అన్నా కూడా అది రాంగ్ అవుతుంది. అవునవును. అసలు అది థింక్ చేయడమే నాకు ఏదోలా ఉంది. అవును. సో, దట్ అంత లేదు. తోడుగా మాట్లాడుతున్నారు. ఒక క్వెషన్ అడుగుతాను. దానికి నిజంగా నాకు సిన్సియర్‌గా ఆన్సర్ చెప్పాలి. సో, నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసున్నా. అండ్ లైక్ యూట్యూబ్‌లో చూసున్నాను. సమ్ వీడియోస్ నాకు కొంచెం మంది సెండ్ చేసి ఉన్నారు. సో, ఆ రోజు ఏంటంటే ఒక వ్యక్తి మీ ట్రైలర్ చూసి పడిపోయారు. సో, దాన్ని మీరు కార్డియాక్ అరెస్ట్ అని చెప్పి స్టేజ్ మీద చెప్పారు. సో, కట్ చేస్తే కింద కామెంట్స్ ఏంటి అంటే చాలామంది చెప్పేది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. దీని మీద నిజంగానే అది పబ్లిసిటీ స్టంటా? లేకపోతే అతనికి ఏంటి నిజంగానే కార్డియాక్ అరెస్ట్ వచ్చిందా? ఒక కార్డియాక్ అరెస్ట్ వచ్చిన పర్సన్ స్పాట్‌లోనే చనిపోతారు చాలామంది. అంటే ఇంత ఇప్పుడు మెచ్యూర్డ్‌గా సరే. ఇంత యాహ్! మెచ్యూర్డ్‌గా ఆబ్వియస్లీ. మాట్లాడే మీరు ఇలాంటి ఒక చీప్ పబ్లిసిటీ ఎందుకు చేసుకున్నారనుకుంటున్నారు? ఇప్పుడు సార్ ఏం చేయకపోయినా పబ్లిసిటీ అంటారు ఫస్ట్ పాయింట్. అవును. ఓకే. ఇప్పుడు మన టైం ఏంటంటే అక్కడ జరిగింది అది. ఓకే. ఓకే. అది కార్డియాక్ అరెస్ట్ అంటే యాక్చువల్లీ నేను కూడా చూడలేదు అది ఏంటనేది. ఓకే. మనోడు పడ్డాడు. వాడు మా టీం వాళ్ళు ఆ ట్రైలర్ ఆల్రెడీ రన్ అవుతుంది ఆ రోజు. ఓకే. సో, మేమందరం స్టేజ్ దగ్గర ఉన్నాము. సో, అరుపులు వినిపించాయి వెనక నుంచి. ఓకే. సో, అరుస్తున్నట్లు వినిపించింది. ఫోన్ లైట్స్ ఇలా కదులుతున్నాయి. ఏంటని చూసినప్పటికి ఒక చిన్న బ్లరిష్ టైప్‌లో మనిషి కనిపించాడు కింద పడున్నాడు. ఓకే. ఇలా ఇద్దరు ముగ్గురు ఇచ్చేస్తున్నారు. ఓకే. నేను జస్ట్ క్యాజువల్‌గా వెళ్ళా నార్మల్‌గా. ఏంటని చూస్తే పడిపోయాడు. నేను పరిగెట్టి ఇమ్మీడియేట్‌గా వెళ్ళి యాంకర్‌ని స్టాప్ ది ట్రైలర్ అని చెప్పా. ఓకే. ఇమ్మీడియేట్ ట్రైలర్ ఆపాం. ఆపిన తర్వాత ఏమైంది ఎవ్వరికీ తెలియదు అసలు ఏం జరిగిందనేది. ఓకే. అయితే వాళ్ళ పక్కన ఉన్న పర్సన్స్ ఏమంటున్నారంటే మనోడు అరిచాడు. అరిచేసి ఒకేసారి పడిపోయాడు. ఓకే. అది తర్వాత తెలిసింది మాకు. ఓకే. దాని తర్వాత మనం కిందకి తీసుకెళ్ళాం. సిపిఆర్ ఇవన్నీ చేశారు. వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఓకే. సో, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మా టీం ఇద్దరు ముగ్గురు వెళ్ళారు వాళ్ళతో హాస్పిటల్. సో, వెళ్ళిన తర్వాత ఇప్పుడు పబ్లిసిటీ చేయాలి అనుకుంటే అది జరిగి అరౌండ్ 24 అవర్స్ సంథింగ్ అవుతుంది. ఏ ఛానల్‌లో నేను పెట్టలే. ఓకే.
ఏ యూట్యూబ్ ఛానల్లో లేదు. పబ్లిసిటీ చేయాలని నేను పెట్టొచ్చు సార్, ఎక్కడా లేదు. కొన్ని మీమ్స్ వచ్చాయి, అది ఫోన్లో తీశారు. ఓకే. వాళ్ళు ఏవో మీమ్స్ నాకు ట్యాగ్ చేసి ఉన్నారు. ఓకే ఫైన్. కెమెరాస్ తీస్తుంటే మా పిఆర్ఓస్ కానీ ఎవ్రీ వన్ షౌటెడ్ ఆన్ కెమెరా, ఓకే. కెమెరా ఆపండి అని చెప్పి. అది మాకు అవసరం లేదు, పబ్లిసిటీ అయితే మేము చేయం అది. ఓకే. సో ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి చాలామంది అలాంటివి చేస్తున్నారు కాబట్టి అలా పోర్ట్రే అయింది తప్పితే దర్ ఇస్ నథింగ్ రిలేటెడ్. ఓకే. అలా జరిగింది. నేను ఇమీడియట్గా మళ్ళీ స్టేజ్ మీద కూడా అంటే అక్కడ ఉన్న జనాలకి జరిగిందని తెలుసు కాబట్టి నేను వాళ్ళకి అడ్రస్ చేశాను. బాగానే ఉన్నారు, మన టీం ఉన్నారు వాళ్ళతో. సో దెర్ ఈస్ సమ్ డిజీజ్ కాల్ సంథింగ్ నేమ్, అది ఐ మీన్ డిసీజ్ కాదు, సారీ, ఐ మీన్ కైండ్ ఆఫ్ అటాక్ అనమాట. అది జరిగింది ఆయనకి, అది రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే. హాస్పిటల్ నుంచి తను ఏం జరిగింది అనేది వీడియో పంపించారు. ఆ వీడియో కూడా నేను ఎక్కడ పెట్టలే. ఓకే. నా దగ్గర వీడియో ఉంది, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఐ కెన్ గివ్. నేను వీడియో దీంట్లో ప్లే చేస్తాను. ఓకే. సో అది పాయింట్. సో ఏంటంటే సార్, ఇది ఈ వరల్డ్ అంటే ఈ సినిమా గురించి ఏదైనా చేస్తామనే ఒక దీనివల్ల వాళ్ళు మాట్లాడతారు, దాంట్లో తప్పులేదు, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటారు, బట్ రియాలిటీ ఇది. ఓకే. ఓకే. సో హీ సూపర్ ఫైన్ నౌ. నాతో నేను ఫోన్లో మాట్లాడా ఆ పర్సన్తో, ఈజ్ ఫైన్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ ప్రమోషనల్ స్టంట్. ప్రమోషనల్ స్టంట్ అయితే ఇప్పటివరకు ప్రమోషన్ అవ్వాలి సార్, అయ్యిందా? ఓకే. చెప్పండి. సో అది యా. సో ఇలాంటి ఒక సినిమా తీసి హారర్ సినిమా తీసినప్పుడు అంటే చాలామంది వింటుంటారు, అంటే దేర్ ఇస్ సంథింగ్ ఇన్సిడెంట్స్ అయ్యి ఉంటాయి లైఫ్లో కానీ రియల్ లైఫ్లో కానీ. హారర్ సినిమా తీసినామంటే నాకు ఏదో అయింది, ఆ సినిమా చేసేటప్పుడు ఇలా అయింది, అండ్ చంద్రముఖి టైంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అని చెప్పేసి చాలామంది చెప్పారు. అట్లా మీకు ఏదైనా డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ టు జరిగాయి అంటే ఇప్పుడు దెయ్యాలు వచ్చేసాయి అని చెప్పను, కానీ జరిగాయి ఇన్సిడెంట్స్. ఓకే. లాట్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. నా ఫస్ట్ డే షూట్లోనే నా అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ ఎరిగిపోయింది. ఓకే. మొత్తం బోన్ ఫ్రాక్చర్, రాడ్ పెట్టారు ఫస్ట్ డే. ఓకే. ఓకే. సో ఒక సెకండ్ ఆర్ థర్డ్ డే షూట్ చేసిన పోర్షన్ అంతా మిస్ అయిపోయింది హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ఉంది, కాంటెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సేఫ్ సైడ్కి మనం బ్యాకప్ ఏమంటారు దానికి, బ్యాకప్ పెట్టుకుంటాం కదా, బ్యాకప్స్ కూడా పోయాయి. ఓకే. సో ఎందుకు పోయాను, దేర్ ఇస్ నో రీజన్. అది మీ కేర్లెస్నెస్ అవచ్చేమో కదా. సరే ఇప్పుడు కేర్నెస్ బ్యాకప్స్ ఉంటాయి కదా, బ్యాకప్స్ ఎన్నో పెట్టుకుంటాం కదా, అన్ని దగ్గర ఎందుకు రిమూవ్ అయిపోతాయి, ఎవరో కావాలి ఇంటెన్షనల్గా చేసినట్లు. ఓకే. ముందు ఫుటేజెస్ ఉన్నాయి, బ్యాక్ ఫుటేజెస్ ఉన్నాయి, మధ్యలో ఫుటేజెస్ ఉన్నాయి. ఓకే. సో దిస్ ఇస్ అంటే దీనికి నో ఆన్సర్, అదే చెప్తున్నా. ఎలా జరిగింది, చాలా హర్డల్స్ అయ్యేది, ఒక్కటే కాదు, లాట్స్ ఆఫ్ వి ఆల్ ఎఫెక్టెడ్ విత్ దట్ ఫిల్మ్, ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్స్, ఒకరికి బ్రేకప్, ఒకరికి ప్యాచప్, చాలా జరిగాయి. ఓకే. ఓకే. సో యా. సో ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, లేకపోతే మీ టీం ఇచ్చిన ఇంటర్వ్యూస్లో చూసుకుంటే చాలామంది మిమ్మల్ని ఆర్జీవి అంటున్నారు.